నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. బీజేపీ సరికొత్త ఎన్నికల ఆయుధాన్ని ఎంచుకోబోతోంది. ఆ ఆయుధమే జమిలి ఎన్నికలు. రాజకీయ విశ్లేషకులు ఏ నోట విన్నా బీజేపీ జమిలి ఎన్నికల వైపు వెళ్లడం ఖాయం అనే మాటలే వినిపిస్తున్నాయి. అంతేకాదు, అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో ఒకవేళ వస్తే 2029లో జమిలి ఎన్నికలు వస్తాయి, అప్పటి వరకు మేమే అధికారంలో ఉంటామని అన్నారు. జమిలి ఎన్నికల వైపు మెల్లమెల్లగా అడుగులు వేస్తోందని, ఆ ఎన్నికల ద్వారా ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బతీయడానికే సిద్ధమవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన రాజకీయ సమీకరణాలు కూడా జమిలి ఎన్నికలకు తార్కాణంగా కనబడుతున్నాయి. జమిలి అనే మాట దేశవ్యాప్తంగా చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. తెర వెనుక తన రాజకీయ పండితులతో దేశవ్యాప్తంగా పావులు కదుపుతుంది కాషాయ దళం. దేశ బాధ్యతలను ముచ్చటగా మూడోసారి కాషాయం నేతలు చేపట్టారు. వరుస విజయాలతో బీజేపీ జోరు మీదుంది. సొంతంగా 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో 7 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్ మాత్రం సొంతంగా 3 రాష్ట్రాలకే పరిమితమయ్యింది. కాంగ్రెస్ మిత్రులు మాత్రం 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. రాజకీయ గణాంకాలను పరిశీలిస్తే దేశంలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఉందని చెప్పక తప్పదు. ఆ శక్తిని కాపాడుకోవడానికి బీజేపీ ఇప్పుడు జమిలి అనే టానిక్ను వాడడానికి తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కాషాయ నేతలను ఆశించిన ఫలితాలు రాలేదు. సొంతంగానే 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు కలలు కన్నారు. కానీ ఆ కలలు నిజం కాలేదు. ఎటకేలకు చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్పై ఆధారపడక తప్పలేదు. వారిద్దరూ కలిసి కాషాయం వైపు అడుగులు వేసుకుంటే రాజకీయ పరిస్థితి ఎలా ఉండేదో కూడా ఊహించుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్తో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం నేతలకు కష్టాలు ఎదురయ్యేసరికి జమిలి అంశం కాస్తంత పక్కన పెట్టింది బీజేపీ. ఆ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో అధికారం దక్కింది. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని ముద్దాడింది బీజేపీ. ఈ 2 రాష్ట్రాల్లో బలం కనిపించేసరికి జమిలిపై కదలిక వచ్చింది. బీజేపీ జాతకం కూడా బాగానే ఉంది. ప్రజల్లో ఆదరణ కనబడుతుంది. అందుకే రాబోయే ఎన్నికల్లో కూడా తన బలాన్ని ప్రతిపక్షాలకు చూపించాలని ఉవ్విర్లూరుతుంది. తన బలం ఎంతో చూపించి కాంగ్రెస్తో పాటు దాని మిత్రపక్షాలకు కూడా దెబ్బతీయడానికి ఇప్పటి నుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. ఇప్పటికే జమిలి బిల్లు పార్లమెంటు ముందుకొచ్చింది. 6 నెలల పాటు అధ్యయనం కూడా ముగిసింది. బీజేపీ దాని మిత్ర బృందం అధికారంలో ఉన్న రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకనే జమిలి ఎన్నికలతో ప్రతిపక్షాలకు సవాల్ విసరడానికి సిద్ధమవుతోంది. జమిలిని అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాల చిరునామా లేకుండా చేయాలని కాషాయ దళం వేస్తున్న ఎత్తుకు పై ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.